ఈ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నిపుణులతో సమావేశమై చర్చించారు. థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులు నిపుణులతో సమావేశమై థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన విధానాల గురించి తెలుసుకున్నారు. థేమ్స్ నది సుందరీకరణకు అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీశారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్రాభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేటర్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ రేవంత్కు వివరించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ నది వెంబడి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మూసీకి పునర్వైభవం తీసుకొస్తే నదులు, సరస్సులతో నగరం మరింత శక్తివంతంగా తయారవుతుందని పేర్కొన్నారు. నది ఒడ్డిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమివ్వాలన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్ట సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ నది అభివృద్ధి సంస్థ ఎండీ అమరపాలి తదితరులు పాల్గొన్నారు.